ట్రై మెథడ్స్ ఫస్ట్ లెసన్ బిట్ చూద్దాం. మ్యాథమెటిక్స్ అను లాటిన్ పదానికి అర్థం ఆన్సర్ గణిత కళ. గణిత స్వభావం అంటే ఆన్సర్ అమూర్తం, ఖచ్చితత్వం, సౌందర్య లక్షణం కలిగినవి గణిత స్వభావం. నెక్స్ట్ మూడో బిట్. ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని అన్నది ఎవరంటే ఆన్సర్ నెపోలియన్. నెక్స్ట్ బిట్. ఆర్యభట్టకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ఆన్సర్ సైన్ పట్టికలు తయారు చేశాడు. నెక్స్ట్ అంక శ్రేణిలో ఈ n పదాల మొత్తానికి సూత్రాన్ని సూచించాడు. నెక్స్ట్ విలోమ పద్ధతిని వివరించాడు ఆర్యభట్ట. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. సౌర గడియారం, నీటి గడియారం తయారు చేసిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఈజిప్షియన్లు. నెక్స్ట్ సిక్స్త్ బిట్. 9వ తరగతిలో బడిమాని వేసి బుక్ బైండర్ పనిచేసిన ఏ శాస్త్రవేత్త ప్రవాహ విద్యుత్ సూత్రాలు రూపొందించాడు? ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ సెవెంత్ బిట్. ఎవరి సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది? ఈశ్వరీబాయి పటేల్. నెక్స్ట్ ఎయిత్ బిట్. భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశం ఏంటో చూద్దాం. ఆన్సర్ ఎడారి ప్రాంతాలు, రవాణా మార్గాలు, ఖనిజ సంపద. నెక్స్ట్ బిట్. సివిక్స్ అనున్నది ఏ భాషా పదం? ఆన్సర్ ఆంగ్ల భాషా పదం. నెక్స్ట్ బిట్. మహాత్మా గాంధీ ప్రతిపాదించిన ప్రాతిపదిక విద్య అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా సాంఘిక శాస్త్రాన్ని పరిచయం చేసిన సంవత్సరం ఎప్పుడు అంటే ఆన్సర్ 1937. నెక్స్ట్ బిట్. అరిస్టాటిల్ ప్రకారం గణితం అనేది పరిమాణు శాస్త్రం. నెక్స్ట్ బిట్. యూక్లిడ్ తన తార్కిక ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి అభివృద్ధి పరిచిన గణిత విభాగం. ఆన్సర్ రేఖాగణితం. నెక్స్ట్ అబాకస్, టాన్గ్రామ్లను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ చైనీయులు. నెక్స్ట్ బిట్. కిరణజన్య సంయోగ క్రియను బోధించడంలో ఏ రెండు శాస్త్రాల కలయిక ఉత్తమమైనది? ఆన్సర్ గణితం, జీవశాస్త్రం. నెక్స్ట్ బిట్. భౌతిక పరికల్పన అంటే ఏంటంటే ఆన్సర్ నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉండొచ్చు. లాస్ట్లో ఉండొచ్చు ఉంది కదా, దాని అదే పరాగృత పరికల్పన అనమాట. నెక్స్ట్ బిట్. సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఖచ్చితత్వం. నెక్స్ట్ బిట్. విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది? ఆన్సర్ సాదృశ్యత. నెక్స్ట్ బిట్. మ్యాథమెటిక్స్కు సంబంధించి సరైంది ఏంటి అంటే మ్యాంథనైన్ అనేది గ్రీకు పదం, టెక్నీ అనేది కూడా గ్రీకు పదమే, మ్యాథమెటిక్ అనేది లాటిన్ పదం. నెక్స్ట్ సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని, మానవ జాతికి మాత్రమే పరిమితం అని వివరించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ బాల్టిక్. నెక్స్ట్ బిట్. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, విద్యా గమ్యాలుగా వర్గీకరించినది ఎవరు అంటే ఆన్సర్ జార్జి పోలియా. నెక్స్ట్ బిట్. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం. ఆన్సర్ నిగమన ప్రక్రియ. నెక్స్ట్ బిట్. 0 కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్న వారు ఎవరు అంటే ఆన్సర్ అరబ్బులు. నెక్స్ట్ బిట్. అజ్ఞాత రాశిని హౌ లేదా హీప్ అని పిలిచిన వారు ఎవరు అంటే ఆన్సర్ ఈజిప్షియన్లు. నెక్స్ట్ బిట్. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని, గణన విధానాన్ని లాజిస్టికా అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు ఎవరు అంటే ఆన్సర్ గ్రీకులు. నెక్స్ట్ బిట్. ఇంట్రడక్టియో అర్థమెటికా గ్రంథకర్త ఆన్సర్ నికోమాకస్. నెక్స్ట్ బిట్. ఇంట్రడక్టియో అర్థమెటికా అనేది ఏ గణితాంశాన్ని వివరిస్తుంది? ఆన్సర్ అంకగణితంని. నెక్స్ట్ బిట్. భారతదేశంలో మొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారు? ఆన్సర్ క్రీస్తు శకం 876. నెక్స్ట్ బిట్. రుణరాశుల ఉనికిని మొదట గుర్తించినది ఎవరు అంటే ఆన్సర్ భారతీయులు. నెక్స్ట్ ఈజిప్షియన్ల క్షేత్రగణిత జ్ఞానానికి నిదర్శనం ఆన్సర్ పిరమిడ్లు. నెక్స్ట్ బిట్. గణితాన్ని గ్రీకుల వరప్రసాదంగా ప్రపంచం కీర్తించింది. నెక్స్ట్ బిట్. ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించిన గుప్తరాజు ఎవరు అంటే ఆన్సర్ బుద్ధగుప్తుడు. నెక్స్ట్ బిట్. ఆర్యభట్ట తన 23వ ఏట రచించిన ఆర్యభట్టీయంలోని ఏ పాదాన్ని దశగీతికా సూత్రం అంటారు? ఆన్సర్ గీతికా పాదం. నెక్స్ట్ బిట్. ఆర్యభట్టీయంలో శ్లోకాల సంఖ్య ఆన్సర్ 121. నెక్స్ట్ బిట్. భాస్కరాచార్యుని గురువు ఎవరు? ఆన్సర్ మహేశ్వరుడు. నెక్స్ట్ బిట్. కరణ కుతూహలం గ్రంథకర్త ఆన్సర్ భాస్కర 2. నెక్స్ట్ బిట్. అంకగణిత సమస్యను సాధించడానికి మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ ను అనుసరించిన వారు ఎవరు? ఆన్సర్ భాస్కరాచార్య. నెక్స్ట్ బిట్. సంఖ్యా ధర్మాలపై పరిశోధించి సంభావ్యతను గణించే పద్ధతి కనుగొన్న ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఫెర్మా. నెక్స్ట్ బిట్. ఏషియా స్కైరీ అనే లాటిన్ పదాలకు అర్థం ఆన్సర్ జ్ఞానం. నెక్స్ట్ బిట్. అరబిక్ లో ఇల్మీ అని ఏ శాస్త్రాన్ని సంబోధిస్తారు? ఆన్సర్ విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ బిట్. శాస్త్రం అనగా చేయడం అంది కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్. శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం అంది ఆన్సర్ NPE 86. నెక్స్ట్. శాస్త్రం అనగా సత్యాన్వేషణ అంది NCF 2005. నెక్స్ట్. శాస్త్రం అనగా ఒక పరిశోధనా విధానం అంది ఆన్సర్ AW బిన్. నెక్స్ట్ బిట్. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి అంది ఎవరంటే ఆన్సర్ ఐన్స్టీన్.
నెక్స్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి రూపాలు ఆన్సర్ సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు. నెక్స్ట్ బిట్ ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తానుభవ నిజాలే ఆన్సర్ యథార్థాలు. నెక్స్ట్ బిట్ పాయింకేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం నిర్మాణంలో ఉన్న భవనం అయినప్పుడు వాటి పునాదులు నిలువు స్తంభాలుగా పిలువబడేవి వరుసగా ఆన్సర్ భావనలు, సిద్ధాంతాలు. నెక్స్ట్ బిట్ నీటి లోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు ఏ రకమైన పరికల్పన అంటే ఆన్సర్ ప్రాగుక్తిక పరికల్పన. నెక్స్ట్ బిట్ సముద్ర గర్భంలో రత్నాలు ఏరుకుందామని వచ్చి గొలకరాళ్లు ఏరుకున్న పసివాడిని నేను అని తనకు తానుగా సంబోధించుకున్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఐన్స్టీన్. నెక్స్ట్ బిట్ షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం ఏంటి అంటే ఆన్సర్ శాస్త్రీయ జ్ఞానం సాపేక్షిక సత్యం. నెక్స్ట్ శాస్త్ర జ్ఞానం పునరావృతమైనది. నెక్స్ట్ శాస్త్ర జ్ఞానం మాపనీయమైనది. నెక్స్ట్ బిట్ చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర్ సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు అంటే ఆన్సర్ జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ బిట్ పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశంగా పేర్కొన్నది ఆన్సర్ గాంధీజీ. నెక్స్ట్ బిట్ సాంఘిక శాస్త్ర నిర్దిష్ట ఆశయాలలో ఒకటి ఏంటి అంటే ఆన్సర్ శీల సంపదకు శిక్షణ ఇవ్వటం. నెక్స్ట్ బిట్ జియోగ్రఫీ అనేది ఏ భాషా పదం ఆన్సర్ ఆంగ్ల భాషా పదం. నెక్స్ట్ బిట్ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, విజ్ఞాన శాస్త్ర, కళా సంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను, పరాజయాలను తెలిపేది ఏంటి ఆన్సర్ చరిత్ర. నెక్స్ట్ ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించడమే సహసంబంధంగా వివరించింది ఎవరు అంటే ఆన్సర్ తారండైక్. నెక్స్ట్ బిట్ సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు, భంగిమలు మొదలైనవి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వాక్యం ఏ అంశాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది అంటే ఆన్సర్ గణితం, కళలు. నెక్స్ట్ బిట్ వ్యక్తి పరిసరంతో భాగస్వామ్యాన్ని వహించి ప్రత్యక్ష అనుభవాలను పొంది పరిశీలన, అన్వేషణ, ప్రయోగాలు, నిర్ధారణల ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం పరిసరాల విజ్ఞానంలో ఏ విభాగాన్ని సూచిస్తుంది ఆన్సర్ పరిసరం ద్వారా నేర్చుకోవడం. నెక్స్ట్ బిట్ వృక్షాలు, జంతువులు, నీరు, ఖనిజాలు, ప్రజల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అవగాహన చేసుకోవడం అనేది ఆన్సర్ పరిసరాన్ని గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ బిట్ పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం, దాన్ని భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం అనేది ఆన్సర్ పరిసరం కోసం నేర్చుకోవడం. నెక్స్ట్ బిట్ గన్ అనే సంస్కృత పదానికి అర్థం లెక్కించడం. నెక్స్ట్ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయని భావించిన వారు ఎవరు అంటే ఆన్సర్ రస్సెల్ వైట్హెడ్. నెక్స్ట్ బిట్ పై విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసింది ఎవరు ఆన్సర్ ఆర్యభట్ట. నెక్స్ట్ బిట్ నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునే కుట్టుక పద్ధతిని ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఆర్యభట్ట. నెక్స్ట్ కరణ ఖండకాద్యక అను గ్రంథకర్త ఆన్సర్ బ్రహ్మగుప్త. నెక్స్ట్ బిట్ అరబ్బీ భాషలోకి సిన్హిన్ పేరుతో అనువాదం పొందిన గ్రంథం ఆన్సర్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని దశగీతికా సూత్రంగా పిలుస్తారు ఆన్సర్ గీతికా పాదం. నెక్స్ట్ బిట్ భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను గణక చక్ర చూడామణిగా సంబోధించాడు ఆన్సర్ బ్రహ్మగుప్త. నెక్స్ట్ బిట్ యూక్లిడ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ బపేరా అర్థమెటికా వాలిస్. నెక్స్ట్ బిట్ కలన కుతూహలం భాస్కరాచార్య. నెక్స్ట్ బిట్ పైథాగరస్ సిద్ధాంతం కాస్ స్క్వేర్ ఈక్వల్ టు బూ స్క్వేర్ ప్లస్ బూ స్క్వేర్ నూతన ఘాతాలను మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా అనే విషయంపై పరిశోధనలు చేసి ప్రపంచ ప్రసిద్ధి పొందిన గణితవేత్త ఎవరు అంటే ఆన్సర్ ఫెర్మా. నెక్స్ట్ బిట్ ఆర్యభట్టీయంలోని గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదాలలో ఉన్న శ్లోకాలు వరుసగా ఆన్సర్ 10, 33, 22, 50. నెక్స్ట్ బిట్ బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన గణిత శాస్త్ర గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథరాజము ఆన్సర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ బిట్ గణిత పరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది గణితంపై ఆసక్తి, అభిరుచి కలుగుతాయి. నెక్స్ట్ చతుర్విధ పరిక్రియలపై జ్ఞానం ఉంటుంది. నెక్స్ట్ గణిత భాష చిహ్నాల పరిచయం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ ఒక ప్రవచనాన్ని ఊహించి సత్యమో అసత్యమో చెప్పడం అనేది ఆన్సర్ ఊహాత్మక వివేచన. నెక్స్ట్ బిట్ ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని అభిప్రాయపడిన వారు ఎవరు ఆన్సర్ నెపోలియన్. నెక్స్ట్ బిట్ అజ్ఞాత రాశులను యావత్, తావత్ వంటి పదాలతో సూచించిన వారు ఎవరు ఆన్సర్ బ్రహ్మగుప్త. నెక్స్ట్ బిట్ గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు, బట్టి పట్టడం కాకుండా అన్వేషణ, పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించాలి అని సూచించినది ఎవరు ఆన్సర్ NCF 2005. నెక్స్ట్ బిట్ ఎచట లయ కలదో అచట సంఖ్య కలదు అని చెప్పిన గణిత శాస్త్రవేత్త ఆన్సర్ పైథాగరస్. నెక్స్ట్ బిట్ నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితాన్ని చేస్తాను, నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను అని అన్నది ఆల్ఫ్రెడ్ రెన్వీ. నెక్స్ట్ బిట్ బాల్యం నుండి వార్ధక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ అందించున్నది ఏంటి ఆన్సర్ పౌరశాస్త్రం. బిట్ సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఏ అంశాలకు చెందినది అంటే ఆన్సర్ మానవ సంబంధం. నెక్స్ట్ బిట్ పరిసరాల విజ్ఞానంను 1, 2లుగా విభజించి బోధించాలన్నది ఎవరు ఆన్సర్ ఈశ్వరీబాయ్. నెక్స్ట్ బిట్ గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల అంటే ఆన్సర్ సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. నెక్స్ట్ బిట్ NCF 2005 ప్రకారం ఈ స్థాయి విద్యార్థులకు భూగోళ శాస్త్రం
చరిత్ర, అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాలి అన్నది ఏంటి? ఆన్సర్ ప్రాథమికోన్నత స్థాయి. నెక్స్ట్ బిట్ విస్తారంగా పరీక్షింపబడి రూఢి అయిన నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమందురు? ఆన్సర్ నియమాలు. నెక్స్ట్ బిట్ విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవంతితో పోల్చిన వారు ఎవరు? ఆన్సర్ పాయింకేర్. నెక్స్ట్ బిట్ సాధారణీకరణం అనగా డాష్. ఆన్సర్ పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ. నెక్స్ట్ బిట్ ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు, గ్రాఫ్ల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడం సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును? ఆన్సర్ దత్తాంశ వ్యాఖ్యానం. నెక్స్ట్ బిట్ నూతన భావనలు రూపొందించి సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది? ఆన్సర్ నిశితంగా పరిశీలించడం. నెక్స్ట్ బిట్ ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ద్రతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది? ఆన్సర్ విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం. నెక్స్ట్ బిట్ సిద్ధాంతము అనేది డాష్. ఆన్సర్ క్రియాశీలమై ఉంటుంది. నెక్స్ట్ బిట్ ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనుటలో 605 సార్లు విఫలమయ్యాడు, కానీ అతను విడిచిపెట్టలేదు. ఈ లక్షణమును ఇలా పిలుస్తారు. ఎలా అంటే ఆన్సర్ అపజయాలను అనుకూల దృక్పథంతో చూడడం. నెక్స్ట్ బిట్ లోహాలు శుతిమెత్తనివి మరియు సాగే గుణము కలవి. ఈ ప్రవచనము ఒక డాష్. ఆన్సర్ భావన. నెక్స్ట్ బిట్ డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త? ఆన్సర్ నాగార్జున. నెక్స్ట్ బిట్ ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి దేనికి ఇవ్వబడింది? అంటే ఆన్సర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ బిట్ ఐశ్వర్య అను విద్యార్థిని మేఘాలను చూసి వర్షం వస్తుంది అని ప్రాకల్పన చేసింది. అయినా ఇది ఏ రకమైన ప్రాకల్పన? ఆన్సర్ ప్రాగుక్తిక ప్రాకల్పన. నెక్స్ట్ బిట్ యమున అనే ఉపాధ్యాయురాలు నీటి లోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అని పరికల్పన చేయడం అనేది ఆన్సర్ ప్రకటనాత్మక పరికల్పన. నెక్స్ట్ బిట్ స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ కల్పన, చట్టాలు, సవరణల గురించి బోధించడం అనున్నది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధమును సూచిస్తుంది? ఆన్సర్ రాజనీతి శాస్త్రం, చరిత్ర. నెక్స్ట్ బిట్ మానవ సంబంధిత అంశాలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సహజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది? ఆన్సర్ సాంఘిక శాస్త్రాలు. నెక్స్ట్ బిట్ క్రీస్తు శకం 1905 సంవత్సరంలో సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది. 1916 సంవత్సరం వరకు సాంఘిక శాస్త్రం అనే పదం ఉపయోగించలేదు. నెక్స్ట్ బిట్ మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధములు కలిగిన విషయములు సాంఘిక వర్గంలోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పినది? ఆన్సర్ మొదలియార్ కమిషన్. నెక్స్ట్ బిట్ నేలలు, వ్యవసాయం, పంటలు, పాడి ఉత్పత్తులను గురించి, ప్రజల జీవన విధానం గురించి తెలపడం అనేది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధమును సూచిస్తుంది? ఆన్సర్ భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం. నెక్స్ట్ బిట్ భూ ఉపరితలం మీద అనేక విధములుగా విస్తరించబడిన భౌగోళిక ఆర్థిక వనరులను గురించి విద్యార్థులు అవగాహన చేసుకొనుటకు సహాయం చేయడం అనేది ఏ శాస్త్రం యొక్క లక్షణం? ఆన్సర్ భూగోళ శాస్త్రం. నెక్స్ట్ బిట్ భారతదేశంలో రాష్ట్రములు, జిల్లాలు, గ్రామాలు, సరిహద్దులు, రోడ్డు, రైలు మార్గాలు, వాయు మార్గాలు, సేవా సంస్థలను గురించి తెలపడం అనున్నది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది? ఆన్సర్ భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం. నెక్స్ట్ బిట్ సాంస్కృతిక వారసత్వమును ప్రశంసించుటకు భూతకాలంలోని సాంప్రదాయాల్ని, ఆచారాలను అధ్యయనం చేయడం అనున్నది ఏ శాస్త్రం యొక్క లక్షణం? ఆన్సర్ చరిత్ర. నెక్స్ట్ బిట్ పటాలను గురించి అధ్యయనం అను పాఠ్యాంశంలో పటాలు ఎప్పుడు ఆవిర్భవించాయి, ఎలా మార్పు చెందుతూ ప్రస్తుత పటాలుగా మార్పు చెందాయి అను విషయం గురించి తెలపడం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది? ఆన్సర్ భూగోళ శాస్త్రం, చరిత్ర. నెక్స్ట్ బిట్ మానవ జాతి చరిత్రను చదవడం ద్వారా సరైన వైఖరులను అభివృద్ధి చేయు సాంఘిక శాస్త్రం యొక్క శాఖ? ఆన్సర్ చరిత్ర. నెక్స్ట్ బిట్ సాంఘిక శాస్త్రము డాష్. ఆన్సర్ సమాజ అధ్యయనం, సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ బిట్ శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణాలు ఏంటో చూద్దాం. ఆన్సర్ తార్కిక ఆలోచన కలిగి ఉండటం, విమర్శనాత్మక ఆలోచన కలిగి ఉంటారు, విశాల దృక్పథం కలిగి ఉంటారు. నెక్స్ట్ నిగర్వి అయి ఉండటం, నిష్పక్షపాత ధోరణి కలిగి ఉండటం, నమ్రత, నిజాయితీ కలిగి ఉండటం. ఇవన్నీ కూడా శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణాలు.